దేవశ్రీ వంటలకి స్వాగతం అండి. ఈరోజు గోధుమ పిండితో స్వీట్ కార్న్ సమోసా చేసి చూపిస్తాను. ముందుగా ఒక బౌల్ తీసుకుని అందులోకి 2 కప్పులు గోధుమ పిండి వేసుకోవాలి. గోధుమ పిండిలోకి 1/2 టీ స్పూన్ ఉప్పు, చిటికెడు బేకింగ్ సోడా, అలాగే టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుని వాటర్ పోసుకుని మనం చపాతీ పిండి అయితే ఎలా అయితే కలుపుకుంటామో అలా కలిపి ముద్దలాగా కలుపుకొని గంట సేపు మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి. 1 కప్పు స్వీట్ కార్న్లో ఒక 1/2 టీ స్పూన్ ఉప్పు వేసుకుని 5 నిమిషాలు బాయిల్ చేసి పక్కన పెట్టుకోవాలి. స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకుని 1 టేబుల్ స్పూన్ వేసుకోవాలి. అలాగే 1 కప్పు ఉల్లి తరుగు వేసుకుని 2 నిమిషాలు ఫ్రై అవ్వనివ్వాలి. అలాగే మనం ముందుగా ఉడకపెట్టి పెట్టుకున్న స్వీట్ కార్న్ వేసుకుని 2 నిమిషాలు ఫ్రై అవ్వనివ్వాలి. స్వీట్ కార్న్లోకి 1/2 టీ స్పూన్ ఉప్పు వేసుకుని కొంచెం పసుపు, 1/2 టీ స్పూన్ కారం కూడా వేసుకుని 5 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఫ్రై అవ్వనివ్వాలి. తర్వాత కొంచెం గరం మసాలా కూడా వేసుకుని మొత్తం కలిపి పెట్టుకుని పక్కన పెట్టుకోవాలి. మనం ముందుగా కలిపి పెట్టుకున్న గోధుమ పిండిని తీసుకుని చిన్న చిన్న ముద్దలుగా చేసుకుని చపాతీలాగా ఒత్తి పెట్టుకోవాలి. ఈ చపాతీలని ప్యాన్ మీద వేసుకుని లైట్గా 2 పక్కల కొంచెం కాలనివ్వాలి. ఎక్కువ కాలనివ్వద్దు, ఇలా కాలితే సరిపోతుంది. ఆ తర్వాత మన సమోసాలకి చేసుకోవడం కోసం ఇలా పీసులుగా కట్ చేసుకోవాలి. ఇలా పీసులుగా కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. అలాగే కొంచెం మైదా పిండిని వాటర్లో కలిపి పక్కన పెట్టుకుని మనం కట్ చేసి పెట్టుకున్న పీసుని ఇలా సమోసాలలాగా షేప్ వచ్చేలాగా రోల్ చేసుకుంటూ మైదా పిండితో ఇలా అతికించుకోవాలి. అలాగే మనం స్వీట్ కార్న్ కూడా పెట్టుకుని మైదా పిండి రాసి మొత్తం అతికేలాగా అతికి పెట్టుకోవాలి. ఎక్కడన్నా గ్యాప్లు ఉన్నా సరే పిండితో ప్యాక్ చేసుకోవాలి. నూనెలో వేసినప్పుడు విడిపోకుండా ఉండడం కోసం ఇలా మనం ప్యాక్ చేసుకోవాలి. అలాగే మిగతా సమోసాలను కూడా రెడీ చేసి పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకోవాలి. ఆయిల్ బాగా కాగిన తర్వాత సమోసాలు ఒక్కొక్కటి విడిపోకుండా ఆయిల్లో వేసి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత తీసి ప్లేట్లో సర్వ్ చేసుకోవాలి. టేస్టీ స్వీట్ కార్న్ సమోసా రెడీ అయిందండి. మీకు నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.